జిల్లా ఎస్పీ అజితా బేజెండ్ల ఆదేశాల మేరకు సంగం హైస్కూల్ ప్రాంగణంలో ఎస్ఐ బోర్జా నాయక్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా మాస్టర్ పెంచలయ్య పోలీసులచే పలు యోగాసనాలు వేయించారు. పోలీస్ సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తూ మానసిక శారీరక ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో నెలలో ఒక వారం యోగా తరగతులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించినట్లు పేర్కొన్నారు. యోగా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని తెలిపారు. నేటి జీవన విధానంలో ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సార్ కూర్చోండి, మధ్యలో వెళ్ళి చూడండి. చేతులు బాగా చక్కగా ఉంచుకోవాలి. మామూలు కూర్చోండి, మీరు ఇబ్బంది అవుతుంది సార్. మామూలు కూర్చోండి, రెండు చేతులు నమస్కారంలో. బ్యాక్ బోన్ బాగా స్ట్రైట్ చక్కగా ఉంచుకుందాం. ఐస్ క్లోజ్. ధ్యానంలో వెన్నెముకని బాగా చక్కగా ఉంచుకోవాలి. మీ మనసుని శ్వాస నిందనే గురు బ్రహ్మ ఓం గురు విష్ణు ఓం. శ్లోకం అందరూ పలకండి. నైన్ 8 7 2 1. మన రెండు చేతుల్ని బాగా రబ్ చేసుకోండి. అందరూ రెండు చేతుల్ని బాగా రిలాక్స్. ఓకే ప్లీజ్. వదిలేదు పాదాలు కవర్ చేసి అలాగే ఉండండి. 1 2 3. మోకాళ్ళప్పుడు ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నాను. ఈరోజు మన నెల్లూరు జిల్లా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు ఆత్మకూరు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మా సంఘం సిఐ శ్రీనివాసరెడ్డి సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు పోలీసు తన నిత్య జీవితంలో బిజీ అయిపోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు నివారించాలని చెప్పి ఉన్నతాధికారులు కొన్ని రకాల వ్యాయామాలు, యోగా లాంటివి చేయాలని చెప్పి ప్రతి నెల ఏదో ఒక రోజు యోగాసనం నేర్పించాలని చెప్పి అందులో భాగంగా ఈరోజు మన సంగం మండలం ఇక్కడ హై స్కూల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది మా సిబ్బందితో, మా సర్కిల్ సిబ్బందితో. అందులో మన యోగా గురువు అయినటువంటి పెంచలయ్య గారు ఈరోజు ఈ యోగాని కండక్ట్ చేయడం జరిగింది. మనిషి నిత్య జీవితంలో పరిగెడుతూ ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు. కానీ వాటిని నివారించడానికి ఎన్ని మెడిసిన్స్ ఉన్నా సరే యోగా మరియు శారీరక దారుఢ్య అనేది చేస్తే మనిషి ఈ మెడిసిన్స్తో కాకుండా ఇంకా మెరుగైన ఆరోగ్యాన్ని వశపరచుకోగలడు. కాబట్టి ప్రతిరోజు మనిషి తనకు లభ్యమైన కొద్దిపాటి సమయంలో ఈ యోగా ప్రాక్టీస్ కానీ లేకపోతే గ్రౌండ్కి వెళ్ళి ఏమన్నా ఎక్సర్సైజ్ చేయడం కానీ, రన్నింగ్ చేయడం కానీ ప్రాక్టీస్ చేయాలని చెప్పి అందరికీ ఆదేశిస్తున్నాము. ధన్యవాదాలు.